రైతులందరికీ నమస్తే. నా పేరు శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు మనం టాపిక్లో చర్చించుకోబోయే అంశం పశు నష్ట పరిహారము, వాటి మార్గదర్శకాల గురించి చర్చించుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, క్రిందటి సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుఫాన్, అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పశు నష్ట పరిహారం గురించి చెప్పుకుందాం. ఏదైనా నోటిఫైడ్ కలామిటీ అంటే ధృవీకరించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు రైతుకున్న పాడి మరణిస్తే అటువంటి నష్టానికి పశు నష్ట పరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ అందజేయబడుతుంది. దీనిలో భాగంగా అక్కడ మరణించే పశువును బట్టి పశు నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది. అదేంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిల్క్ యానిమల్ అంటే పాలిచ్చే పశువుల గురించి తెలుసుకుందాం. లార్జ్ యానిమల్స్ అయిన ఆవులు, గేదెలు చనిపోతే ఒక్కో పశువుకు 37,500 రూపాయల చొప్పున, అదే స్మాల్ రుమినెంట్స్ అంటే జీవాలైనటువంటి గొర్రెలు, మేకలు, పందులు వంటివి మరణిస్తే చనిపోయిన ప్రతి ఒక్క పశువుకు 4,000 రూపాయల చొప్పున నష్టపరిహారం, పశు నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది. అదే పనిచేసే పశువులు అంటే డ్రాట్ యానిమల్స్ అని అంటాము. ఎద్దులు, దున్నపోతులు వంటివి చనిపోతే 32,000 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది. అదే దూడలు, పట్టలు, కోడలు వంటివి చనిపోతే ఒక్కో దానికి 20,000 రూపాయల చొప్పున పశు నష్ట పరిహారం వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఈ లబ్ధి యొక్క పరిమితులు గమనించినట్లయితే, ప్రకృతి విపత్తి వచ్చి ఎన్ని పశువులు చనిపోయినా కానీ 3 లార్జ్ యానిమల్స్ అంటే 3 పాలిచ్చే ఆవులు లేదా 3 పనిచేసే పశువులు, లేదా 30 స్మాల్ యానిమల్స్ అంటే 30 జీవాలు, లేదా 6 స్మాల్ డ్రాట్ యానిమల్స్ అంటే 6 కష్టపడి పనిచేసే పశువులు అంటే ఎద్దులు లేదా దున్నపోతులు వంటివి, లేదా 6 దూడలు లేదా పట్టలకు పరిమితం చేయబడి ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది. అయితే ఈ పశువులకి ఇన్పుట్ సబ్సిడీ వర్తించాలంటే రైతు అనేవాడు మరే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా రైతు లబ్ధి పొంది ఉండనప్పుడు మాత్రమే, అంటే ఏ పశు బీమా ద్వారా కానీ, లైవ్ స్టాక్ కాంపన్సేషన్ స్కీమ్ ద్వారా కానీ పశు నష్ట పరిహారం పొందనప్పుడు మాత్రమే ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది. ఒకవేళ రైతుకున్న కోళ్లకు నష్టం జరిగితే ఒక కోడికి 100 రూపాయల చొప్పున గరిష్టంగా 10,000 రూపాయలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే జరిగిన నష్టాన్ని 1000 కోళ్లకు పరిమితం చేసి గరిష్టంగా 10,000 రూపాయలు నష్టపరిహారం వర్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.